ప్రేమ ధీరజ్ వాళ్ళు రాత్రి అయిన తర్వాత కూడా ఇంకా ఇంటికి రాలేదే అనేసి వేదవతి బయట నించొని అటు ఇటు తిరుగుతూ చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. నర్మద కూడా అక్కడే ఉంటుంది. అత్తయ్య వాళ్ళు వచ్చేస్తారులేండి, మీరు టెన్షన్ పడకండి అత్తయ్య అని చెప్తూ ఉంటుంది. నా బాధ నీకేం తెలిసే, అసలే కేసు అని వాళ్ళ వెళ్ళారు, అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు, ఇంత టైం అయినా ఇంటికి రాలేదు అని వేదవతి బాగా బాధపడుతూ టెన్షన్ పడుతూ చూస్తూ అటు ఇటు నడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడే అమూల్య, అమ్మ ఎందుకమ్మా, ఇద్దరు కలిసే వెళ్ళారు కదా, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు, వచ్చేస్తారులే అమ్మా అని చెప్తూ ఉంటుంది. నీకెందుకు ఇవన్నీ, నువ్వు సరిగా చదువుకో అని వేదవతి అమూల్యని అరవడంతో అమూల్య ఇంకా బుక్ పట్టుకొని చదువుతూ ఉంటుంది. ఇంకా వేదవతి అలానే అటు ఇటు తిరుగుతూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరోవైపు విశ్వ మేడ మీదకి వచ్చి అమూల్య వాళ్ళ ఇంటి వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా అక్కడ అమూల్య చదువుకుంటూ కనిపించడంతో అమూల్యని సైగ చేస్తూ ఒకసారి నీతో మాట్లాడాలి అని పిలుస్తూ ఉంటాడు. ఇంకా అమూల్య విశ్వాన్ని చూసి కూడా పట్టించుకోకుండా వేరే వైపు తిరిగి చదువుకుంటూ ఉంటుంది. అయ్యో, ఈ అమూల్య నన్ను చూసి కూడా మాట్లాడట్లేదేంటి, నేను ఇప్పుడు ఎలాగైనా సరే అమూల్యతో మాట్లాడాలి అని విశ్వ చాలా చూస్తూ ట్రై చేస్తూ ఉంటాడు. ఎంతసేపటికి అమూల్య విశ్వ వైపు చూడకపోయేసరికి ఇంకా చేసేదేమీ లేక విశ్వ లోపలికి వెళ్ళిపోతాడు. ఇంకా కాసేపటికి రామరాజు డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి, బుజ్జమ్మ వడ్డిస్తూ గాని రా, ఆకలిస్తుంది అని పిలుస్తూ ఉంటాడు. ఏంటండి అబ్బబ్బా ఎంత గట్టిగా అరుస్తున్నారు, అక్కడే అన్నీ ఉన్నాయి పెట్టుకొని తినండి అని వేదవతి చెప్తూ ఉంటుంది. అయ్యో అత్తయ్య ఏంటి మీరు ఇలా చేస్తున్నారు అని నర్మద అంటూ ఉంటుంది. అయ్యో ఏమో, నేను గట్టిగా అరిచేసాను, మీ మామయ్య గారికి ఏమైనా డౌట్ వస్తుందో ఏమో అని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఇదే టైం అనుకుని రామరాజుకు డౌట్ వచ్చేలా చేయాలి అని వాళ్ళి రామరాజు దగ్గరికి వెళ్ళి మామయ్య గారు అంటూ వడ్డిస్తూ ఉంటుంది.